Welcome back to our channel. Today we are discussing about statistics 8 marks questions for medians. సో మీడియన్ సంబంధించిన స్టాటిస్టిక్స్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో అనేసి ఈ వీడియోలో తెలుసుకుంటామండి. సో ఫస్ట్ మనకి ఒక మీడియన్ ప్రాబ్లం ఇచ్చారు, అంటే వెయిట్ ఆఫ్ స్టూడెంట్స్ అని అయితే నేను షార్ట్ కట్ రాశాను. కానీ ఒక క్వశ్చన్ ఎలా ఇస్తారంటే ఒక క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ ఇచ్చేసి మనకి మీడియన్ సాల్వ్ చేయండి అని అయితే క్వశ్చన్ అడుగుతారు. అందుకోసం అది ఏ క్వశ్చన్ అంటే వెయిట్ ఆఫ్ స్టూడెంట్స్ అనే క్వశ్చన్ అయితే ఉంటుంది. సో దీంట్లో క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చారు, ఫ్రీక్వెన్సీ ఇచ్చారు. సో మనం ఎలా రాసుకుంటాం క్లాస్ ఇంటర్వెల్స్లో 45కి, 45 నుంచి 50కి, 50 నుంచి 55కి, 55 నుంచి 60కి, 60 నుంచి 65, 65 నుంచి 70, 70 నుంచి 75 విధంగా క్లాస్ ఇంటర్వెల్స్ అయితే ఇచ్చారండి. తర్వాత మనకి ఫ్రీక్వెన్సీస్ కూడా ఇచ్చారు. 2, 3, 8, 6, 6, 3, 2 ఈ విధంగా అయితే ఇచ్చారు. సో ఈ ఫ్రీక్వెన్సీస్ అన్నిటిని సమ్ చేస్తే మనం సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు 30 అని రాసుకోవచ్చు. కానీ ఇక్కడ మీకు అడిషనల్గా నేను సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు ఎన్ ఈక్వల్ టు 30 అని రాశాను. ఎందుకు ఎన్ ఈక్వల్ టు 30 రాశానంటే ఈ ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు మనకి మీడియన్ ఫార్ములాలో ఎన్ అనేది మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది. కాబట్టి సిగ్మా ఎఫ్ఐని మనం ఎన్ అనుకుంటాం, ఎన్ ఈక్వల్ టు 30గా రాసుకున్నాం. తర్వాత మనకి ఇక్కడ లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ రాసుకున్నాం, LCUF అని రాసుకున్నాం. దీని మీనింగ్ ఏమంటే ఫస్ట్ ఫ్రీక్వెన్సీని అలాగే రాసుకోవాలి. తర్వాత మనం ఫస్ట్ ఫ్రీక్వెన్సీని అలాగే రాసుకున్నాము. అలాగే రాసుకున్న తర్వాత ఈ 2 అనే నెంబర్కి 3 యాడ్ చేసుకుంటాం, అంటే నెక్స్ట్ ఫర్దర్ ఫ్రీక్వెన్సీని యాడ్ చేసుకుంటాం. అంటే ఏమి 2 + 3 సమ్ చేస్తే 5. ఈ 5 వచ్చిన ఆన్సర్కి మళ్ళీ ఏం చేస్తాం, 8 యాడ్ చేసుకుంటాం. అంటే 5 + 8 = 13 అవుతుంది. తర్వాత ఈ 13కి 6 అనే నెంబర్ని యాడ్ చేసుకుంటాం. అంటే ఇక్కడ ఏమి 13 + 6 = 19. తర్వాత 19కి నెక్స్ట్ ఉన్న ఫ్రీక్వెన్సీ నెంబర్ 6 కదా, 19 + 6ని యాడ్ చేస్తే 25 వస్తుంది. ఈ 25కి నెక్స్ట్ ఉన్న ఫ్రీక్వెన్సీ 3 కదా, 3ని యాడ్ చేసుకున్నాం. 25 + 3 = 28 అని రాసుకుంటాం. ఈ 28కి మళ్ళీ 2 యాడ్ చేసుకున్నాం. 28 + 2 = 38. అంటే ఏమి క్లాస్ ఇంటర్వెల్స్ రాసుకున్నాం, ఫ్రీక్వెన్సీ రాసుకున్నాం. ఫ్రీక్వెన్సీస్ అన్నిటిని సమ్ చేస్తే మనకి 30 వచ్చింది, దాన్ని ఎన్ అనుకున్నాం. తర్వాత లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఫస్ట్ ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీని యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాసుకోవాలా. తర్వాత నెక్స్ట్ మనం ఏం రాస్తాము, ఈ లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆన్సర్ 2 వచ్చింది కదా, ఈ 2కి నెక్స్ట్ ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీని యాడ్ చేసుకుంటే వెళ్ళాం 5 వచ్చింది. మళ్ళీ ఈ లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీకి ఈ నెంబర్కి మళ్ళీ నెక్స్ట్ ఉన్న ఫ్రీక్వెన్సీని యాడ్ చేసుకుంటే వెళ్ళాం 30. ఈ విధంగా లాస్ట్ వరకు చేసుకుంటూ వెళ్తామండి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మనం ఒకసారి చెక్ చేసుకుంటే ఎన్ వాల్యూ కూడా 30 వచ్చింది. సో మనకి ఇక్కడ ఫైనల్ ఆన్సర్ కూడా లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలు కూడా 30 వచ్చింది. ఎప్పుడైతే మనకి ఈ రెండు ఈక్వల్ వచ్చాయనుకోండి, అప్పుడు మనం సాల్వ్ చేసింది కరెక్ట్గా మనమే ఓకే చేసుకోవచ్చు. అంటే ఎన్ 30 వచ్చింది, లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కూడా 30 వచ్చింది. ఓకే, ఇక్కడ క్లియర్ మనకి కరెక్ట్గా చేసుకున్నట్టు అర్థమవుతుంది. తర్వాత నెక్స్ట్ మనం ఏం చేసుకుంటామంటే ఎఫ్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఎఫ్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటామంటే ఇచ్చిన ఫ్రీక్వెన్సీస్లో మిడిల్ ఫ్రీక్వెన్సీని మనం ఎఫ్గా కన్సిడర్ చేస్తాం. అంటే మిడిల్ అని ఎలా సెట్ చేసుకుంటామంటే 1, 2, 3, 4, 5, 6, 7 ఉంది. అంటే టోటల్ 7 ఉన్నాయి నెంబర్స్. అంటే ఇక్కడ ఏమి 7 అనేది ఆడ్ నెంబర్. సో అప్పుడు మిడిల్ నెంబర్ ఏమవుతుంది, మనకి 6 అవుతుంది. సో మిడిల్ నెంబర్ 1, 2, 3 నెంబర్స్ వదిలేద్దాం. నెక్స్ట్ దీనికి 1, 2, 3 నెంబర్స్ ఇవి వదిలేద్దాం. మిడిల్ నెంబర్ 6. అంటే ఫ్రీక్వెన్సీలో మిడిల్ నెంబర్ని మనం ఎఫ్గా కన్సిడర్ చేస్తాం. ఎప్పుడైతే మనం ఎఫ్ కన్సిడర్ చేసామో ఆ ఎఫ్కి అంటే ఏమి ఆ ఎఫ్ వాల్యూకి ఆపోజిట్ ఉన్నటువంటి ఇంటర్వెల్ మీడియన్ క్లాస్ అంటాం. ఫ్రీక్వెన్సీలో మిడిల్ ఫ్రీక్వెన్సీని ఎఫ్ అంటాము. తర్వాత ఈ మిడిల్ ఫ్రీక్వెన్సీకి ఏం చెప్తాము, ఆపోజిట్ ఉన్నటువంటి ఇంటర్వెల్ని మీడియన్ క్లాస్ అంటాం. ఆ మీడియన్ క్లాస్లో లోయర్ లిమిట్ని ఎల్గా చెప్పుకుంటాం. ఫ్రీక్వెన్సీస్లో మిడిల్ ఫ్రీక్వెన్సీని ఎఫ్గా తీసుకుంటాం. ఎఫ్కి ఆపోజిట్ ఉన్నటువంటి ఇంటర్వెల్ని మీడియన్ క్లాస్ అనుకుంటాం. ఈ మీడియన్ క్లాస్లో లోయర్ లిమిట్ని ఎల్గా కన్సిడర్ చేస్తాం. ఎల్ తెలిసిపోయింది, ఎఫ్ తెలిసింది, ఎన్ తెలిసిపోయింది. ఇంకా మనకి ఫార్ములాలో ఏం యూజ్ అవుతుందంటే సిఎఫ్ అనేది అయితే యూజ్ అవుతుంది. మరి సిఎఫ్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే ఇక్కడ ఏం చేస్తాము, ప్రీసీడింగ్ క్లాస్
అంటే ప్రీసీడింగ్ క్లాస్ అంటే మనం తీసుకున్న మీడియన్ క్లాస్, అంటే ప్రీసీడింగ్ మీడియన్ క్లాస్ అంటే మీడియన్ క్లాస్కి ముందున్నటువంటి క్లాస్లో ఆ నెంబర్కి సంబంధించినటువంటి లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీనే మనము సిఎఫ్గా కన్సిడర్ చేస్తాం. ఇక్కడ హెచ్ ఈక్వల్ టు 5 అని రాసుకున్నాం, ఎందుకంటే క్లాస్ లెంత్ వచ్చేసి 5 అని తీసుకున్నాం. మీడియన్ ఫార్ములా మీడియన్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ n/2 మైనస్ CF/F ఇంటూ హెచ్గా రాసుకున్నాం. మీడియన్ ఫార్ములా ఎల్ ప్లస్ n/2 మైనస్ CF/F ఇంటూ హెచ్గా రాసుకున్నాం. సో ఎల్ వాల్యూ తెలుసు మనకి, మీడియన్ క్లాస్లో లోయర్ లిమిట్ అని 55 రాసుకున్నాం. ప్లస్ ఎన్ వాల్యూ తెలుసు మనకి, టోటల్ ఫ్రీక్వెన్సీని యాడ్ చేసింటే 30 వచ్చిందని బై 2 అలాగే రాసుకున్నాం. మైనస్ సిఎఫ్ వాల్యూ తెలుసు మనకి, ఎలా తీసుకున్నాం, మిడిల్ ఫ్రీక్వెన్సీకి డయాగ్నల్లో ఉన్నటువంటి లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీనే మనం సిఎఫ్గా కన్సిడర్ చేశాం కాబట్టి ఇక్కడ 13 అని రాసుకున్నాం. బై ఎఫ్ వాల్యూ తెలుసు మనకి, మిడిల్ ఫ్రీక్వెన్సీ 6గా రాసుకున్నాం. తర్వాత 55 అలాగే రాసుకున్నాం. ప్లస్ 30/2 డివిజన్ చేస్తే 15 వచ్చింది. మైనస్ అలాగే రాసుకున్నాం, 13 కూడా అలాగే రాసుకున్నాం, బై 6 రాసుకున్నాం. ఇంటూ 5 అలాగే రాసుకుంటూ వచ్చాం. తర్వాత 55 రాసుకున్నాం. ప్లస్ 15లో నుంచి 13 సబ్ట్రాక్షన్ చేస్తే 2 వచ్చింది, బై 6 రాసుకున్నాం. ఇంటూ 5 అలాగే రాసుకున్నాం, డినామినేటర్లో ఏం లేకపోతే బై 1 రాసుకున్నాం. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎలా రాసుకున్నామంటే 55 అలాగే రాసుకున్నాం. 2 5s are 10, అంటే న్యూమరేటర్లో ఉన్నటువంటి 2 నెంబర్స్ని మల్టిప్లికేషన్ చేసుకున్నాం. 2 5s are 10. డినామినేటర్లో ఉన్న నెంబర్స్ 6 into 1 మల్టిప్లికేషన్ చేస్తే 6 అని రాసుకున్నాం. సో 55 అలాగే రాసుకున్నాం. ప్లస్ 10/6 డివిజన్ చేస్తే 1.67 వచ్చింది. సో ఈ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే మనకి 56.67 వస్తుంది. ఇక్కడ కేజీ అని రాసుకున్నాం, ఎందుకంటే వెయిట్ అనే క్వశ్చన్లో అడిగారు కాబట్టి ఇక్కడ కేజీ అని రాసుకున్నాం. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే మిడిల్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ అని, మీడియన్ క్లాస్లో ఉన్నటువంటి లోయర్ లిమిట్ ఎల్ అని, మిడిల్ ఫ్రీక్వెన్సీకి ఆపోజిట్లో ఉన్నటువంటి ఇంటర్వెల్ మన మీడియన్ క్లాస్ అని, మిడిల్ ఫ్రీక్వెన్సీకి డయాగ్నల్గా ఉన్నటువంటి లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీని సిఎఫ్ అని, సమ్మేషన్ ఎఫ్ఐ చేసింది దాన్ని ఎన్ అని, తర్వాత క్లాస్ లెంత్ వచ్చేసి హెచ్గా కన్సిడర్ చేసుకుంటాం. ఇవన్నీ వాల్యూస్ని మనం ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేస్తే మనకు కావాల్సినటువంటి మీడియన్ అయితే వస్తుంది. నెక్స్ట్ సెకండ్ వన్ ఏమంటే మీడియన్లో లైఫ్ టైం సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ అయితే ఇచ్చారు. సో అది క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీస్ క్వశ్చన్లో ఇస్తారు. సో క్లాస్ ఇంటర్వెల్స్ మనం అబ్జర్వ్ చేస్తే 0 to 20, 20 to 40, 40 to 60, 60 to 80, 80 to 100, 100 to 120 ఇలా ఇస్తారు. ప్రతి ఇంటర్వెల్లో మనం చెక్ చేసుకుంటే లోయర్ లిమిట్కి అప్పర్ లిమిట్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఎంత ఉందంటే మనకి 20 అని చెప్పుకోవచ్చు. అది క్లాస్ లెంత్గా చెప్తాం. సో తర్వాత నెక్స్ట్ది ఫ్రీక్వెన్సీస్ ఇచ్చారండి. 10, 35, 52, 61, 38, 29 ఈ విధంగా ఫ్రీక్వెన్సీస్ అన్ని ఇచ్చారు. సో ఈ ఫ్రీక్వెన్సీస్ అన్నిటిని యాడ్ చేస్తే సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు మనం ఇంతకుముందు చెప్పినట్టుగానే సిగ్మా ఎఫ్ఐ మనం ఎన్గా రాసుకుంటున్నాం, ఎందుకంటే మనకి ఫార్ములా యూజ్ అవుతుంది. సో టోటల్ ఫ్రీక్వెన్సీస్ అన్నిటిని సమ్ చేస్తే మనకు వచ్చేది ఎన్. సో ఎన్ వాల్యూ వచ్చేసి మనకు 225గా రాసుకోవచ్చు. తర్వాత మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1 2 3 4 5 6 ఉన్నాయి. ఇంతకుముందు చేసిన క్వశ్చన్లో అయితే 7 ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. మిడిల్ ఫ్రీక్వెన్సీని తీసుకోండి అని అయితే చెప్పారు, అక్కడ వరకు క్లియర్. సో ఈ క్వశ్చన్లో మనం అబ్జర్వ్ చేస్తే 1 2 3 4 5 6 ఉన్నాయి. ఫ్రీక్వెన్సీస్ టోటల్ 6 ఉన్నాయి. 6 ఫ్రీక్వెన్సీ వచ్చేసి ఈవెన్ నెంబర్ కాబట్టి మనం మిడిల్ ఫ్రీక్వెన్సీ తీసుకోవడానికి ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో ఇక్కడ మనం ఎలా కన్సిడర్ చేస్తామంటే ఎఫ్ వాల్యూని హైయెస్ట్ ఫ్రీక్వెన్సీని మనం ఎఫ్గా తీసుకుంటాం. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీని ఎఫ్గా తీసుకుంటాం. ఫ్రీక్వెన్సీకి హైయెస్ట్ అంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీకి ఆపోజిట్ ఉన్నటువంటి ఇంటర్వెల్ మీడియన్ క్లాస్ అనుకుంటాం. మీడియన్ క్లాస్లో లోయర్ లిమిట్ని ఎల్గా తీసుకుంటాం. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీని ఎఫ్గా తీసుకుంటే ఎప్పుడు హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటామంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఫ్రీక్వెన్సీస్లో మిడిల్ ఫ్రీక్వెన్సీ అంటే ఎగ్జాక్ట్గా మనకి ఆడ్ నెంబర్ అనేది తెలియనప్పుడు, అంటే 7 ఫ్రీక్వెన్సీస్ 9 ఫ్రీక్వెన్సీస్ 11 ఫ్రీక్వెన్సీస్ ఆ విధంగా ఉన్నప్పుడు మనకి మిడిల్ ఫ్రీక్వెన్సీ ఈజీగా క్యాల్కులేట్ చేసుకోవచ్చు. కానీ మనకి ఇక్కడ ఈవెన్ నెంబర్ వస్తుంది కాబట్టి మనం ఏం చేసుకుంటామంటే ఈవెన్ నెంబర్ అంటే 1 2 3 4 5 6 అంటే 6 అనే ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి ఇటువంటి సందర్భంలో మనం ఏం చేస్తామంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీని మనం ఎఫ్గా తీసుకుంటాం. ఫ్రీక్వెన్సీకి అంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీకి ఆపోజిట్ ఉన్నటువంటి ఇంటర్వెల్ని మీడియన్ క్లాస్ అంటాం.
మీడియం క్లాస్లో లోయర్ లిమిట్ని ఎల్గా కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు ఎల్ వాల్యూ 60 అని, ఫ్రీక్వెన్సీ వచ్చేసి 61 అని, ఎన్ వాల్యూ వచ్చేసి 225 అని. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీకి ఆపోజిట్ ఉన్నటువంటి ఇంటర్వెల్ని మీడియం క్లాస్ అని, మీడియం క్లాస్కి ఉన్నటువంటి లోయర్ లిమిట్ని ఎల్గా కన్సిడర్ చేస్తాం. తర్వాత మనకి ఇక్కడ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీకి డయాగ్నల్గా తీసుకుంటాం. దేనికి? క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీకి డయాగ్నల్గా తీసుకుంటాం కదా ఆ నెంబర్ని మనం సిఎఫ్గా కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినటువంటి క్వశ్చన్లో మాదిరిగానే లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ నెంబర్ అలాగే రాసుకుంటాం. తర్వాత ఈ వచ్చినటువంటి 10 అనే నెంబర్కి నెక్స్ట్ ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీని యాడ్ చేసుకున్నాం, 45 వచ్చింది. ఈ 45 అనే ఆన్సర్కి నెక్స్ట్ ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీని 52 యాడ్ చేసుకున్నాం, 97 వచ్చింది. ఈ వచ్చిన ఆన్సర్కి నెక్స్ట్ ఉన్న ఫ్రీక్వెన్సీని 61 యాడ్ చేసుకున్నాం, 158 వచ్చింది. నెక్స్ట్ ఈ 158 అనే నెంబర్కి నెక్స్ట్ ఉన్న ఫ్రీక్వెన్సీని 38 చేసుకున్నాం, తర్వాత 38 యాడ్ చేసుకుంటే 196 వచ్చింది. ఈ 196 అనే నెంబర్కి నెక్స్ట్ ఉన్న ఫ్రీక్వెన్సీ 29 యాడ్ చేసుకున్నాం, 225 వచ్చింది. ఇంతకుముందు చెప్పినట్టుగానే n ఈక్వల్ 225 వచ్చింది. లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలో లాస్ట్ నెంబర్ కూడా 225 వచ్చింది. ఈ రెండు సేమ్ వచ్చాయనుకోండి, మనం ప్రొసీజర్ కరెక్ట్గా చేసినట్టు మనకు అర్థమైపోతుంది. చేసిన వెంటనే మనం ఏం చేస్తాం? ఇంతకుముందు చెప్పినట్టు హైయెస్ట్ ఫ్రీక్వెన్సీకి డయాగ్నల్గా ఉన్నటువంటి లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ నెంబర్ని మనం సిఎఫ్గా కన్సిడర్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ మనం ఫార్ములా రాసుకుంటాం. సో ఫార్ములా వచ్చేసి మీడియన్ ఈక్వల్ ఎల్ ప్లస్ ఎన్ బై 2 మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్ రాసుకున్నాం. ఎల్ ప్లస్ ఎన్ బై 2 మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్గా రాసుకున్నాం. తర్వాత నెక్స్ట్ మనకి ఎల్ తెలుసు, మీడియం క్లాస్లో లోయర్ లిమిట్ 60 అని, ప్లస్ ఎన్ తెలుసు, టోటల్ ఫ్రీక్వెన్సీస్ అన్ని యాడ్ చేసి 125 అని, బై 2 అలాగే రాసుకున్నాం. మైనస్ సిఎఫ్ తెలుసు, అంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీకి డయాగ్నల్గా తీసుకోవచ్చు, లేదంటే మీడియం క్లాస్కి ప్రీసీడింగ్ క్లాస్ ఇంటర్వెల్కి ఆపోజిట్ ఉన్నటువంటి లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీనే మనం సిఎఫ్గా చెప్పుకోవచ్చు. అంత గుర్తుంటుంది అనుకుంటే సింపుల్గా హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అంటే ఎఫ్ అనే నెంబర్కి హైయెస్ట్ ఫ్రీక్వెన్సీకి డయాగ్నల్గా తీసుకున్నటువంటి లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీని మనం సిఎఫ్గా తీసుకున్న ఆ వాల్యూ 97 బై ఎఫ్ వాల్యూ ఎంత 261 అనుకున్నాం, ఇంటూ హెచ్ తెలుసు మనకి, అంటే క్లాస్ లెంత్ ఎంత ఉంది ప్రతి ఇంటర్వెల్ కంటే 20 ఉంది, 20 రాసుకున్నాం. తర్వాత 60 అలాగే రాసుకున్నాం. 125 బై 2 చేసింటే మనకి 112.5 వచ్చింది, మైనస్ 97 అలాగే రాసుకున్నాం. 125 బై 2 చేస్తే 112.5 వచ్చింది, మైనస్ అలాగే రాసుకున్నాం. 97 అలాగే రాసుకున్నాం, బై 61 కూడా అలాగే రాసుకున్నాం, ఇంటూ 20 కూడా అలాగే రాసుకున్నాం. తర్వాత మళ్ళీ 60 అలాగే రాసుకుంటూ వచ్చాం, ప్లస్ 112.5లో నుంచి 97 సబ్ట్రాక్షన్ చేస్తే 15.5 వచ్చింది, బై 61 అలాగే రాసుకున్నాం, ఇంటూ 20 బై 1 అలాగే రాసుకున్నాం. డినామినేటర్ 1 ఎందుకు రాసుకున్నామంటే ఇక్కడ డినామినేటర్లో ఏమీ లేకపోతే బై 1 రాసుకోవచ్చు. సో వాల్యూ అయితే చేంజ్ కాదు. తర్వాత 60 అలాగే రాసుకున్నామండి. 15.5 20తో మల్టిప్లికేట్ చేస్తే మనకి 310.0 వస్తుంది. సో పాయింట్ తర్వాత 0 మనకు అవసరం లేదు కాబట్టి 15.5 20తో మల్టిప్లికేట్ చేస్తే 310 రాసుకున్నాం, బై 61 అలాగే రాసుకున్నాం. ఇక్కడ 15.5 20తో మల్టిప్లికేట్ చేస్తే 310 వచ్చింది, బై 61 అలాగే రాసుకున్నాం. తర్వాత 60 అలాగే రాసుకున్నాము, ప్లస్ 310 బై 61 డివిజన్ చేస్తే మనకి 10.08 వస్తుంది. 310 బై 61 డివిజన్ చేస్తే 5.08 వస్తుంది. తర్వాత 60 ప్లస్ 5.08 రెండింటిని అడిషన్ చేస్తే మనకి 65.08 అవర్స్ వస్తుంది. ఎందుకు అవర్స్ రాసుకున్నామంటే క్వశ్చన్లో లైఫ్ టైం సంబంధించినటువంటి అవర్స్ అయితే మెన్షన్ చేసి ఉంటారండి. అందుకోసం ఫైనల్ ఆన్సర్కి 65.08 అవర్స్ హెచ్ఆర్ అని రాసుకుని, హెచ్ఆర్ అంటే అవర్స్ అని. ఇక్కడ బ్రాకెట్లో నేను అప్రాక్స్ అని రాసుకున్న, అప్రాక్సిమేట్లీ అని, ఎందుకంటే పర్టికులర్గా 0 ఏం చేసుకోవచ్చు, 65.08 బదులు సంథింగ్ 0.7 0.6 సో ఆ విధంగా ఆన్సర్స్ వస్తాయి కొంతమందికి. సో ఆ ఉద్దేశంతో మనం ఎలా రాసుకున్నామంటే 65 పాయింట్ తర్వాత మనకి నో ప్రాబ్లం అప్రాక్సిమేట్లీ తీసుకోవచ్చు. 65.08 అవర్స్ అప్రాక్సిమేట్లీ అని రాసుకున్నాం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అండ్ వై అన్నారు. అంటే ఏమి? క్లాస్ ఇంటర్వెల్ ఇస్తారు, ఫ్రీక్వెన్సీ ఇస్తారు, ఎక్స్ అండ్ వై వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయండి అని చెప్తారు. దేంట్లో? మీడియంలో. అప్పుడు మనం ఎలా రాసుకుంటామంటే క్లాస్ ఇంటర్వెల్స్ క్వశ్చన్లో ఇచ్చారు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ అలాగే రాసుకున్నాం. ఇక్కడ 0 to 10, 10 to 20,
20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60 ఈ విధంగా ఇంటర్వల్స్ అన్ని రాసుకుంటూ వచ్చామండి. ఇక్కడ టోటల్ అని రాసుకున్నాం, యాడ్ చేయకూడదు కాబట్టి వీటిని. తర్వాత F5 అంటే ఫ్రీక్వెన్సీ ఇచ్చారు క్వశ్చన్లో 5, X, 20, 15, Y, 5 ఈ విధంగా ఈ ఫ్రీక్వెన్సీస్ అన్నిటిని యాడ్ చేస్తే మనకు టోటల్ ఎంత ఉందంటే 60 అని క్వశ్చన్లో ఇచ్చారు ఆల్రెడీ. సో దీన్ని మనం ఎన్గా కన్సిడర్ చేస్తామండి. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఫస్ట్ ఫ్రీక్వెన్సీని అలాగే రాసుకుంటాం. ఈ వచ్చినటువంటి ఆన్సర్కి నెక్స్ట్ ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీని యాడ్ చేయాలి. అంటే ఇవి 5 ప్లస్ ఎక్స్, 5 ప్లస్ ఎక్స్గా రాసుకున్నాం. తర్వాత ఈ వచ్చిన ఆన్సర్ 5 ప్లస్ ఎక్స్ అనే ఆన్సర్కి నెక్స్ట్ ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీని యాడ్ చేసుకోవాలంటే 5 ప్లస్ ఎక్స్ ప్లస్ 20 అని యాడ్ చేసుకున్నాం. అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది? 5, 20 యాడ్ చేసి 25 ప్లస్ ఎక్స్ అని రాసుకున్నాం. 25 ఎక్స్ అని రాయకూడదు, 25 ప్లస్ ఎక్స్ అని రాసుకోవాలి ఇక్కడ. తర్వాత ఈ 25 ప్లస్ ఎక్స్ అనే ఆన్సర్కి నెక్స్ట్ మళ్ళీ 15 యాడ్ చేసుకోవాలి. అంటే ఏమి 25 ప్లస్ ఎక్స్ ప్లస్ 15 అని రాసుకున్నాం. ఈక్వల్ టు 25, 15 యాడ్ చేస్తే 40 వస్తుంది ప్లస్ ఎక్స్ అలాగే రాసుకున్నాం. తర్వాత ఈ వచ్చిన ఆన్సర్కి నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ వైని యాడ్ చేసుకోవాలి. అంటే ఏమి 40 ప్లస్ ఎక్స్ ప్లస్ వై అని యాడ్ చేస్తుంది. తర్వాత ఈ వచ్చిన ఆన్సర్కి నెక్స్ట్ ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ 5ని యాడ్ చేసుకోవాలంటే 40 ప్లస్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఈ 5ని యాడ్ చేసుకున్నాం ప్లస్ 5y. సో ఈ 40ని 5ని యాడ్ చేస్తే 45 వచ్చింది ప్లస్ ఎక్స్ అలాగే రాసుకున్నాం ప్లస్ వై అలాగే రాసుకున్నాం. అంతేగాని ఇక్కడ 45 ఎక్స్ వై అని రాయకూడదు, 45 ప్లస్ ఎక్స్ ప్లస్ వై అని రాసుకోవాలి. సో వీటి ఎల్సీఎఫ్ని మనం యాడ్ చేయకూడదు, అందుకోసం నేను ఇక్కడ డాష్ పెట్టేశానండి. తర్వాత నెక్స్ట్ మనం ఏం రాస్తామంటే మీడియన్ ఈక్వల్ 28.5 అని క్వశ్చన్లో మెన్షన్ చేశారు. సో మీడియన్ వాల్యూ అంటే 28.5 అని మెన్షన్ చేశారు. సో మీడియన్లో మనకి ఏమేమి కావాలో ఫార్ములా ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎల్ ప్లస్ n/2 మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్ అని రాసుకున్నాం. ఎల్ ప్లస్ n/2 మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్ అని రాసుకున్నాం. సో దీనిలో ఎల్, ఎన్, సిఎఫ్, ఎఫ్, హెచ్ ఇవన్నీ వాల్యూస్ కావాలి మనకి. మరి ఎల్ ఫస్ట్ ఎల్, ఎఫ్, ఎన్, సిఎఫ్ ఇవన్నీ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఎలా తీసుకుంటామంటే ఫ్రీక్వెన్సీస్లో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీని మనం ఎఫ్గా కన్సిడర్ చేస్తాం. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీకి ఆపోజిట్ ఉన్నటువంటి ఇంటర్వెల్ని హైయెస్ట్ ఫ్రీక్వెన్సీకి ఆపోజిట్ ఉన్న ఇంటర్వెల్ని మనము మీడియన్ క్లాస్ అని, ఆ మీడియన్ క్లాస్లో లోయర్ లిమిట్ని ఎల్గా కన్సిడర్ చేస్తాం. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీకి ఆపోజిట్ ఉన్నటువంటి ఇంటర్వెల్ని మనము మీడియన్ క్లాస్ అని, ఆ మీడియన్ క్లాస్లో లోయర్ లిమిట్ని మనము ఎల్గా కన్సిడర్ చేస్తాం. తర్వాత ఫ్రీక్వెన్సీస్ అన్నింటినీ సమ్ చేస్తే ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చారు కాబట్టి దీన్ని ఎన్ అనుకుంటాము, 60ని ఎన్గా తీసుకుంటాం. తర్వాత నెక్స్ట్ ఫ్రీక్వెన్సీకి డయాగ్నల్లో తీసుకుంటాను. అంటే ఇవి ఎల్స్ లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఫ్రీక్వెన్సీకి డయాగ్నల్గా తీసుకున్నాం. ఏమని 5 ప్లస్ ఎక్స్ అని. ఈ 5 ప్లస్ ఎక్స్నే మనం సిఎఫ్గా కన్సిడర్ చేస్తాం. ఫ్రీక్వెన్సీకి డయాగ్నల్గా తీసుకుంటాను 5 ప్లస్ ఎక్స్ అని. సో దాన్నే మనం సిఎఫ్గా కన్సిడర్ చేస్తాం. లేదంటే ఇక్కడ మీడియం క్లాస్కి ప్రీసీడింగ్ క్లాస్కి ఆపోజిట్ ఉన్నటువంటి ఎల్సీఎఫ్ని సిఎఫ్గా తీసుకుంటారా అని చెప్పచ్చు. సో మన ఇష్టం. మరి ఫ్రీక్వెన్సీకి డయాగ్నల్గా ఉన్నటువంటి లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీనే మనం సిఎఫ్గా కన్సిడర్ చేస్తాం. ఇది కంప్లీట్ అయిన తర్వాత హెచ్ కావాలి మనకి. హెచ్ కావాలంటే లోయర్ లిమిట్కి అప్పర్ లిమిట్కి క్లాస్ లెంత్ అంటే డిఫరెన్స్ చేస్తే క్లాస్ లెంత్, క్లాస్ సైజ్ ఎంత వస్తుందంటే 10 వస్తుంది. నువ్వు ఏ క్లాస్ ఇంటర్వెల్ చెక్ చేసుకున్నా కూడా మనకి క్లాస్ లెంత్ లేదా క్లాస్ సైజ్ అనేది 10 వస్తుంది. సో అందుకోసం మనకి ఏం రాసుకుంటే హెచ్ అనేది 10గా రాసుకున్నాం. తర్వాత మీడియన్ క్వశ్చన్లో ఇచ్చారు కాబట్టి మీడియన్ ఈక్వల్ 28.5 రాసుకున్నాం. ఇక్కడ చాలా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీకి డయాగ్నల్లో ఉన్నటువంటి లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీని సిఎఫ్గా తీసుకుంటాము. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీకి ఆపోజిట్ ఉన్నటువంటి ఇంటర్వెల్ని మీడియన్ క్లాస్ అని, ఆ మీడియన్ క్లాస్లో లోయర్ లిమిట్ని ఎల్గా తీసుకుంటాము. ఫ్రీక్వెన్సీస్ అన్నిటిని యాడ్ చేస్తే వచ్చినటువంటి ఆన్సర్ క్వశ్చన్లో ఇచ్చారు కాబట్టి దీన్ని ఎన్గా తీసుకుంటాము. క్లాస్ ఇంటర్వెల్స్లో లోయర్ లిమిట్కి అప్పర్ లిమిట్కి డిఫరెన్స్ని మనము హెచ్గా తీసుకుంటాము, క్లాస్ లెంత్ అని. ఈ విధంగా రాసుకున్నాం. సో మీడియన్ ఈక్వల్ 28.5 రాసుకున్నాం.
సో మీడియన్ ఇక్కడ ఫార్ములా ఎల్ ప్లస్ ఎన్ బై 2 మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్ ఈక్వల్ టు 28.5 అని రాసుకున్న తర్వాత ఎల్ ప్లేస్లో 20 రాసుకున్నాం ప్లస్ ఎన్ ప్లేస్లో 60 రాసుకున్నాం బై 2 అలాగే రాసుకున్నాం మైనస్ సిఎఫ్ అంటే మనం ఇక్కడ అనుకున్నాం సిఎఫ్ అంటే ఏమి 5 ప్లస్ ఎక్స్ అని సిఎఫ్ అంటే 5 ప్లస్ ఎక్స్ అని 5 ప్లస్ ఎక్స్ అని రాసుకున్నాం. ఇక్కడ కాంబినేషన్లో ఉందనే ఉద్దేశంతో మైనస్ ఉంది ఇక్కడ, అందుకోసం మనకి బ్రాకెట్ యూజ్ చేసాం. డైరెక్ట్ రాస్తే ఆన్సర్ రాంగ్ వస్తుంది కాబట్టి మైనస్ తర్వాత ఇక్కడ కాంబినేషన్లో ఉంది కాబట్టి దీన్ని బ్రాకెట్లో రాసుకున్నాం బై ఎఫ్ ప్లేస్లో 20 రాసుకున్నాం ఇంటూ హెచ్ ప్లేస్లో 10 అని రాసుకున్నాం. ఎందుకంటే డిఫరెన్స్ ఎంత ఉంది క్లాస్ ఇంటర్వెల్లో అంటే 10 కాబట్టి హెచ్ ప్లేస్లో 10 రాసుకున్నాం ఈక్వల్ టు 28.5 అలాగే రాసుకున్నాం. 28.5 ఎలా వచ్చిందంటే క్వశ్చన్లో ఇచ్చారు మీడియం వాల్యూ ఇంత అని, అందుకోసం దాన్ని అలాగే రాసుకుంటూ వస్తాం. తర్వాత 10 1 జా 10 10 2 జా 20 క్యాన్సిలేషన్ చేసుకున్నాం. 10 1 జా 10 10 2 జా 20 క్యాన్సిలేషన్ చేసుకున్నాం. తర్వాత 20 అలాగే రాసుకున్నాం ప్లస్ కూడా అలాగే రాసుకున్నాం. 16ని బై 2 చేసినాం అంటే డివిజన్ చేసినాం అంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు, చేస్తే మనకి 30 వస్తుంది. తర్వాత మైనస్ ప్లస్ మైనస్ 5 రాసుకున్నాం మైనస్ ప్లస్ మైనస్ ఎక్స్ రాసుకున్నాం. అంటే మైనస్ ఉన్నప్పుడు బ్రాకెట్లో మైనస్తో మనకి మల్టిప్లికేషన్ చేసుకున్నప్పుడు మైనస్ ఇంటూ 5 మైనస్ 5 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఎక్స్ అలాగే రాసుకున్నాం బై ఇక్కడ డినామినేటర్లో 2 ఉంది కాబట్టి 2 అలాగే రాసుకుంటూ క్యాన్సిలేషన్ తర్వాత 2 మిగిలింది కదా అక్కడ డినామినేటర్లో, అందుకోసం 2 అలాగే రాసుకున్నాం చెప్పచ్చు. తర్వాత 20 అలాగే రాసుకున్నాం. 30లో నుంచి 5 సబ్ట్రాక్షన్ చేసి 25 మైనస్ ఎక్స్ అలాగే రాసుకున్నాం బై 2 అలాగే రాసుకున్నాం ఈక్వల్ టు 28.5 కూడా అలాగే రాసుకున్నాం. ఇది రాసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఏం చేసుకున్నామంటే ఇక్కడ ప్లస్ 20ని రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేసుకుంటాం. అంటే ఇక్కడ ఎలా వస్తుంది ప్లస్ 20ని రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తామంటే నెక్స్ట్ స్టెప్లో 25 మైనస్ ఎక్స్ బై 2 అలాగే రాసుకున్నాం ఈక్వల్ టు 28.5 కూడా అలాగే రాసుకున్నాం. ప్లస్ 20ని రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేసుకున్నాం, ఇక్కడ మైనస్ 20 వచ్చింది. తర్వాత 25 మైనస్ ఎక్స్ బై 2 అలాగే రాసుకున్నాం ఈక్వల్ టు 28.5లో నుంచి 20ని సబ్ట్రాక్షన్ చేస్తే మనకి 8.5 వస్తుంది. సో డినామినేటర్లో ఏం లేదు కాబట్టి బై 1 రాసుకున్నాం. తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటాం. ఇక్కడ 25 మైనస్ ఎక్స్ ఇంటూ 1 చేస్తే 25 మైనస్ ఎక్స్ అవుతుంది. తర్వాత 2 ఇంటూ 8.5 మల్టిప్లికేషన్ చేస్తే 17 వస్తుంది. 25 మైనస్ ఎక్స్ ఇంటూ 1 చేస్తే 25 మైనస్ ఎక్స్ వస్తుంది. 2 ఇంటూ 8.5 మల్టిప్లికేషన్ చేస్తే 17 వస్తుంది. అంటే 17.0 అంటే 17. తర్వాత 25 అలాగే రాసుకున్నాం. ప్లస్ 17 లెఫ్ట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ 17 మైనస్ ఎక్స్ రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ ఎక్స్. ట్రాన్స్పోజింగ్ చేసుకుంటాను. అక్కడ మైనస్ రాసుకుంటుంటే కొంచెం కన్ఫ్యూజన్ అవుతారనే ఉద్దేశంతో 25 అలాగే రాసుకున్నాం. ప్లస్ 17 లెఫ్ట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ 17 మైనస్ ఎక్స్ రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ ఎక్స్గా రాసుకున్నాం. తర్వాత 25లో నుంచి 17 సబ్ట్రాక్షన్ చేస్తే 8 వస్తుంది. 8 ఈక్వల్ టు ఎక్స్ అన్నా ఒకటి ఎక్స్ ఈక్వల్ టు 8 అన్నా ఒకటి, ఇది రాసుకుంది. తర్వాత నేను ఇక్కడ ఇంప్లై తీసుకున్నాను. దీని మీనింగ్ ఏమంటే 45 ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 68. ఇంతకుముందు క్వశ్చన్స్లో చెప్పినట్టు మనకి ఫ్రీక్వెన్సీని సమ్ చేస్తే 60 వచ్చింది. తర్వాత లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలో లాస్ట్ ఉన్నటువంటి నెంబర్ని రెండు ఈక్వల్ అవుతాయని ఇంతకుముందు క్వశ్చన్స్లో చెప్పుకున్నాం. ఇంకొకసారి ఫ్రీక్వెన్సీని సమ్ చేస్తే మనకి 60 వచ్చింది. తర్వాత లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలో లాస్ట్ నెంబర్ కూడా ఈ 60కి ఈక్వల్ అవుతుంది. అలా చేస్తేనే మనకి రెండు ప్రొసీజర్ కరెక్ట్ ఉన్నట్టని ఇంతకుముందు క్వశ్చన్స్లో అయితే డిస్కషన్ చేసాం. అదేవిధంగానే ఇక్కడ లాస్ట్ ఉన్నటువంటి ఆన్సర్ దేనికి ఈక్వల్ అవుతుందంటే ఇవి సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ అంటే సిగ్మా ఎఫ్ఐ లేదంటే ఎన్కి ఈక్వల్ అవుతుందని చెప్పుకోవచ్చు. అందుకోసం మనం ఇక్కడ 45 ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ 60 రాసుకున్నాం. ఫ్రీక్వెన్సీని సమ్ చేస్తే వచ్చే ఆన్సర్ లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలో లాస్ట్ నెంబర్ రెండు ఈక్వల్ అవుతాయి. అప్పుడు మన ప్రొసీజర్ కరెక్ట్. తర్వాత నెక్స్ట్ది 45 ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ 60 రాసుకున్నాం. 45 అలాగే రాసుకున్నాం. ఎక్స్ ప్లేస్లో మనం 8 సబ్స్టిట్యూషన్ చేసుకుంటున్నాం ప్లస్ వై అలాగే రాసుకుంటాను ఈక్వల్ టు 60. 45 ప్లస్ 8 సమ్ చేస్తే 53 వస్తుంది. ప్లస్ వై అలాగే రాసుకున్నాం ఈక్వల్ టు 60. నెక్స్ట్ వై అలాగే రాసుకుంటున్నాం. తర్వాత 60 కూడా అలాగే రాసామండి. ప్లస్ 53ని రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ 53 వచ్చింది. తర్వాత వై అలాగే రాసుకున్నాం. 60లో నుంచి 53ని సబ్ట్రాక్షన్ చేస్తే మనకి 7 వస్తుంది.
సో ఏమన్నారు, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అండ్ వై అన్నారు కాబట్టి దేర్ఫోర్ ఎక్స్ ఈక్వల్ 8 వై ఈక్వల్ 7 అని రాసుకోవచ్చు. సో తర్వాత నెక్స్ట్ వీడియోలో ఏం తెలుసుకుంటామంటే మోడ్కి సంబంధించిన ప్రాబ్లము, మీను మోడ్ మీడియంకి సంబంధించి 3 మెథడ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అయితే ఒకటి ఉంటుందండి. అది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.